గాయ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అక్క బావ వైజాగ్ వెళ్ళారు రంజాన్ సెలబ్రేట్ చేసుకోవడానికి అని చెప్పి. సో మేము కూడా ఆ నెక్స్ట్ డే వెళ్ళామన్నమాట మార్నింగ్. సో విజయనగరం నుంచి వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఎండలు అయితే బాబోయ్ చాలా దారుణంగా ఉన్నాయి. సో ఇంకా పక్కనే ఆపేసి కొంత దూరం వెళ్ళాక సో ఫ్రూట్ జ్యూసెస్ షర్బత్ అవి తాగామన్నమాట. చాలా ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ స్టార్ట్ అయినప్పటికీ చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఎండలు కూడా చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ ఒక 1.5 hour పట్టింది. సో వెళ్ళిపోయాం, ఫైనలీ రీచ్ అయిపోయాము. సో ఇక్కడ మా బావ చూడండి, సో అడ్రస్ అది కొంచెం కన్ఫ్యూజ్ అయితే వచ్చాడనమాట. సో ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మా బావ చూడండి కంప్లీట్ ముస్లిం లాగా మారిపోయాడు అనమాట. సో 2 ట్రెడిషన్స్ ఫాలో అవుతుంటాడు. సో ఇక్కడ ప్రస్తుతానికి ముస్లిం అనమాట. అండ్ దెన్ ఫుడ్ పెట్టేశారు. ఆఫ్టర్నూన్ టైంకి లంచ్ టైంకి వెళ్ళాం మేము ఆల్మోస్ట్. సో ఇంకా కూర్చొని వాళ్ళ స్టైల్లో ఫుడ్ అంతా కుక్ చేశారు. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట, అంటే ఒక ముస్లిం ఇంటికి వెళ్ళి అక్కడ ఫుడ్ అది అండ్ దట్టు అనే రంజాన్ డే. సో ఇదే ఫస్ట్ టైం, నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ మా అక్క బావ అండ్ చిన్నమ్మమ్మ సో అందరం వడ్డించేసుకొని ఇంకా అలా కొంచెం టైం స్పెండ్ చేసామన్నమాట. సో వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ అందరం చాలా చాలా త్వరగా కలిసిపోయాము. సో హ్యాడ్ అ వెరీ గ్రేట్ టైం. అండ్ ఈవినింగ్ ఇంకా కొంచెం సన్సెట్ బాగుండింది, ఫొటోస్ అవి తీసుకుందాము అని చెప్తే ఇంకా పైకి వెళ్ళామన్నమాట. ఇలా నవ్వుకుంటూ బాగా ఎంత క్యూట్ ఉన్నారా కదా. ఇంకా మంచి మంచి ఫొటోస్ అవి తీసేసుకొని ఇక్కడ నుంచి యారాడ బీచ్ దగ్గర అంటే సో ఇంకా అక్కడికి స్టార్ట్ అయ్యామన్నమాట. నేనైతే ఇదే ఫస్ట్ టైం, అక్కడ ఎక్కువ ఫోటోషూట్స్ అవి చేస్తారని చెప్పి విన్నాను. సో వెళ్తున్నప్పుడు అయితే మాత్రం ఏదో తిరుపతి కొండెక్కుతున్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. సో అలా ఉండింది అనమాట రోడ్ అంతా. సో ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవ్వండి. ఇలా ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో వెళ్తేనే బాగుంది అనిపించింది. కొంచెం సింగిల్గా వెళ్తే రోడ్స్ అవన్నీ కొంచెం భయంగానే ఉన్నాయన్నమాట. సో ఇంకా ఆన్ ద వేలో వ్యూస్ అయితే మాత్రం చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. సో హియర్ వి గో యారాడ బీచ్. సో చాలామంది జనాలు ఉన్నారు, ఫోటోషూట్స్ అయితే గట్టిగా అవుతున్నాయి. అండ్ ఇక్కడ నుంచి డాల్ఫిన్ హౌస్ కనిపిస్తుంది, అంటే అదేదో షేప్లా ఉంటుందని ఏదో అన్నారు, బట్ నాకైతే ఏమలా అనిపించలేదు. అండ్ ఇక్కడ చూడండి మా వాళ్ళు అయితే ఇక్కడ జెట్టింగ్ వేస్తారనమాట. అండ్ దెన్ చాలా పిక్చర్స్ తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్క వాళ్ళ ఫ్యామిలీని మీట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం అనమాట మాకు, బట్ అస్సలు అలా అనిపించలేదు. దేవర్ దాట్ గుడ్ అండ్ చాలా ఫ్రెండ్లీగా అన్నారు. అందరం చాలా త్వరగానే కలిసిపోయాము. అండ్ ఇక్కడ స్వీట్ కార్న్ తింటున్నాము విచ్ టేస్టెడ్ వెరీ బ్యాడ్. అండ్ ఇక్కడ అక్క బావ వీడియోస్ అవి తీసుకుంటున్నారు అనమాట. పాపం చాలా ట్రై చేస్తున్నారు కానీ ఒక రకంగా వస్తున్నాయి. సో ఇదంతా బిహైండ్ ద కెమెరా అనమాట. సో బిహైండ్ ద సీన్స్ నేను వీలైతే అవుట్పుట్స్ కూడా పోసడానికి ట్రై చేస్తాను మోస్ట్లీ. చాలా ఫన్ చేసుకున్నాం అనమాట ఇక్కడ మాత్రం. అంటే లైక్ ఏమవుతున్నదంటే పాపం అక్క కరెక్ట్గా చేసినప్పుడు బాగా చేయట్లేదు, ఇద్దరు కరెక్ట్గా ఉన్నప్పుడు బీట్ సహకరించట్లేదు. సో చాలా టేక్స్ తీసుకోవాల్సి వచ్చింది, బట్ ఫైనలీ ద అవుట్పుట్ వాజ్ సూపర్ గుడ్. ఇంకా లాస్ట్గా నేనే మిగిలాను అనమాట. సరే నీకు కూడా వీడియోస్ తీస్తాను పదా అని చెప్పేసి మా బావ అయితే అన్నాడు అనమాట. సో చాలా క్రియేటివిటీ వాడదామని అనుకున్నాను. నేను చాలా తీసాడు కూడా యాక్చువల్గా, బట్ అవేవి నేను పోస్ట్ చేయాలనుకోవట్లేదు. ఇంకా అంతా అయిపోయినాక ఈవినింగ్ అయిపోయింది, చీకటి అయిపోతుంది అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఎక్కువ టైం ఉండలేదు యాక్చువల్లీ అక్కడ. అండ్ రిటర్న్ వస్తున్నప్పుడు పైనుంచి సిటీ వ్యూ అయితే క్రేజీ ఉండే. సో డెఫినెట్గా ఈ నైట్ టైం అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి. సో చాలా చాలా బాగుండింది ఈ నైట్ ఏదైతే ఆ లైట్స్ అదంతా. వ్యూ పాయింట్స్ దగ్గర ఆగుదాం అనుకున్నాం కానీ చాలామంది అక్కడ యూనో డ్రింకింగ్ అదంతా చేస్తున్నారు అనమాట. సో ఎందుకులే లైట్ అని చెప్పి ఇంకా దిగలేదు. బట్ నేను ఫొటోస్ తీద్దామని అనుకున్నాను ఆగే ఎక్కడైనా, బట్ అది కూడా కుదరలేదు. సో ఇలా ర్యాండమ్ వీడియో బిట్సే ఉన్నాయి నా దగ్గర. సో మరి మీరు ఎప్పుడైనా ఈ బీచ్కి వెళ్తే కమెంట్ చేసేయండి, నాకు చెప్పండి ఏ టైమింగ్స్లో వెళ్తే బెటర్, ఎలా వెళ్తే బెటర్ అని చెప్పేసి. ఇంకా విజయనగరం అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది, 7 అట్లా అయిపోయింది స్టార్ట్ అయినప్పటికీ. అండ్ ఆన్ ద వేలో దిస్ ఇస్ సంథింగ్ దట్ అట్రాక్టెడ్ మీ సో మచ్. అక్కడ ఏంటి ఎవరు అని తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. అండ్ దెన్ కోనసీమ టిఫిన్స్కి వెళ్ళాము. ఇక్కడ యాక్చువల్లీ ఫుడ్ చాలా బాగుంటుంది అని చెప్పి నేను చాలామంది దగ్గర విన్నాను అనమాట. సరే ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాము. సో లైవ్గా చాలా ఐటమ్స్ ఉన్నాయి. మేము అడిగిన లైక్ బేసిక్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం అడిగినా సరే లేవు అని వస్తున్నారు. అండ్ చాలా వరకు ఏంటంటే కొంచెం
చల్లగా ఉన్నాయన్నమాట ఫుడ్. కొన్ని మాత్రమే లైవ్‌గా ప్రిపేర్ చేశారు. మిగిలినవన్నీ అట్లా ప్రిపేర్ చేసి ఉంచేశారు. యాంబియన్స్ అదంతా విలేజ్ థీమ్ కైండా అనిపించింది. ఇట్ వాస్ క్వైట్ గుడ్. యాంబియన్స్ వాస్ డీసెంట్. సో అంత గ్రేట్ అని చెప్పను. యాహ్! ఇట్ వాస్ గుడ్. అండ్ దెన్ ఇంకా ఫుడ్ విషయానికొస్తే ఇది తిప్పరొట్టె ఏమంటారు దీన్ని? ఏదో ఆర్డర్ చేశారు. విత్ పానకం కూడా వచ్చింది. సో ఇదైతే టేస్ట్ బాగుందనమాట. అండ్ దెన్ ఇడ్లీ పనసాకులో పెట్టి ఇస్తారు కదా! సో అది కూడా ఆర్డర్ చేసాం. ఇది కూడా బానే ఉండింది. హానెస్ట్‌లీ టేస్ట్ వైస్, క్వాలిటీ, క్వాంటిటీ అదంతా బావుండింది. కాకపోతే ఏంటంటే కొంచెం వేడిగా ఉంటే తినడానికి ఇంకా మంచిగా అనిపించేది కదా అని అనిపించిందనమాట నాకైతే. బట్ అదర్ దాన్ దట్ ఇట్ వాస్ ఆల్ గుడ్. అన్నిటికి మించి నాకు నచ్చింది పూరి అనమాట. పూరి కర్రీ అయితే చాలా చాలా బావుంది. ఉతప్పం కూడా సోగానే ఉంది. ఇది కూడా అస్సలు వేడిగా లేదనమాట. వన్ ఆఫ్ దోస్ బెస్ట్ డేస్ ఐ హ్యాడ్ ఇన్ రీసెంట్ టైమ్స్ అని చెప్పొచ్చు. సో చాలా బాగా అనిపించింది ఈరోజు మాత్రం. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్.